గురువే శరణం. కర్మకాండ అంటే సంవత్సరానికి ఒకసారి మనం తిథి ఇస్తుంటాం కదా చనిపోయిన వాళ్ళకి. అది ఎందుకు చేయాలి? చనిపోయిన తర్వాత 13వ రోజు కర్మకాండాలు ఎందుకు చేస్తారు? సో ఇలాంటివి కొంతమంది చేయకపోతే ఏమవుతుంది అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒక ఆత్మ శరీరం విడిచిపెట్టి బయటికి వచ్చిన తర్వాత దానికి కలిగే అనుభూతులు ఏంటి ఇవన్నీ తెలుసుకుని మనం ఇచ్చే కర్మకాండాల వల్ల దానికేం లాభం, మనకేం లాభం, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ డౌట్స్ మనకు క్లారిఫై అయిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి విషయం కూడా నా సొంత నాలెడ్జ్తో నేనేదో నేర్చేసుకుంది కాదండి. నేను కొంతమంది గురువుల దగ్గర తెలుసుకుంది, నేర్చుకుంది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ అనుభవించే కష్టాల గురించి నేను చెప్తున్నానండి ఇప్పుడు. అంటే అన్ని ఆత్మలకి ఇట్లాంటి కష్టాలే ఉంటాయంటే కొన్ని లేదు. కొన్ని ఆత్మలకు తన బాడీ మీద ఉన్న కనెక్షన్, తను బతికినప్పుడు తను అందరితో పెట్టుకున్న అటాచ్మెంట్స్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా విడిచిపెట్టలేక ఇంకా ఆ శరీరం పైన మక్కువతో ఉన్న ఆత్మల గురించి నేను చెప్తున్నాను. కొన్ని పుణ్యాత్మలు కూడా ఉన్నాయి, దానికి వేరే రకాలైన విషయాలు జరుగుతుంది. సరే, కానీ మ్యాక్సిమం అందరికీ కూడా సో ఇట్లాంటి విషయాలే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. సో అదేంటని ఇప్పుడు చూద్దాం. ఒక ఆత్మ చనిపోయిన తర్వాత ఆ బాడీని అటాచ్మెంట్తో ఉంటుంది కాబట్టి ఇది మనల్ని చూసి ఎంతమంది ఏడుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నీ కూడా తనకు తెలుస్తుంది. ఆ బాడీలోకి వెళ్ళడానికి కూడా మళ్ళీ ట్రై చేస్తుంది, కానీ ఖచ్చితంగా అదైతే లోపలికి వెళ్ళలేదు. ఆ బాడీని పూడ్చిన తర్వాత కాల్చిన తర్వాత చూస్తూ ఉంటుంది మనల్ని కాల్చేస్తున్నారు అని. తర్వాత ఆ నొప్పంతా కూడా అది అనుభవిస్తూ ఉంటుంది. తర్వాత 3 రోజుల తర్వాత ఆ శరీరం పైన ఉన్న మక్కువను విడిచిపెట్టి దూరంగా వచ్చేసి 8th డే రోజున ప్రతి ఒక్కరితోనూ మాట్లాడడానికి ట్రై చేస్తుందంట. నేను ఇట్లాంటి కొన్ని విషయాలు చూశాను, మనం చేసేవన్నీ తప్పు, మనం ఇలాంటివి చేయకూడదు, అలాంటివి చేయకూడదని తన లైఫ్లో తను చేసుకునే ఎక్స్పీరియన్సెస్తో కలిగిన నరకం, తన ఎక్స్పీరియన్సెస్తో తన చూసిన విషయాలన్నీ కూడా మనిషి ఇట్లా బ్రతకకూడదు, అట్లా బ్రతకకూడదు అని తెలుసుకున్న విషయాలన్నీ కూడా అందరికీ వచ్చి 8th డే నుంచి చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ అది ఎవరికి కనపడదు, వినపడదంట. తర్వాత 13th డే దానికి కర్మకాండం చేసినప్పుడు మన ఇంటి చుట్టూ తిరగడం మానేసి భూమిపైకి అంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. కానీ 1 సంవత్సరం పాటు ఆత్మ అనేది భూమిపైనే ఉంటుందని అంటున్నారు. దాని యొక్క పాదాలు భూమిపైన తాకవు, కానీ ఆత్మ అయితే భూమిపైనే 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు కొంతమంది గురువులు ఏం చెప్తున్నారంటే ప్రతి నెల ఆత్మకి కానీ కర్మకాండం అంటే తిథి ఇచ్చినట్లయితే, తిథి రోజున అది చేసినట్లయితే 11 నెలలకి ఆత్మకి ఈ లోకం నుంచి విముక్తి కలిగి ఆత్మలోకానికి వెళ్ళడానికి అంటే వేరే లోకాలకి వెళ్ళడానికి అనుమతి వచ్చి లభిస్తుంది అని. అలా చేయలేని వాళ్ళ ఆత్మలు వచ్చి చాలా కష్టాలు, నరకాలు అనుభవిస్తూ ఇంకా పాతాళంలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఆ 11 నెలల్లో తన పిల్లలు మంచి కార్యాలు, అన్నదానాలు, ధర్మాలు, దానాలు ఇట్లాంటివి చేస్తూ వచ్చారంటే ఆ పుణ్యాలంతా కూడా ఆత్మకు చేరి ఆ ఆత్మ పైలోకాలకి ఇంకా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి పనులైతే చేస్తారో దాన్ని తగినట్లు వాళ్ళ ఆత్మకి పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు. సో ప్రతి నెల కూడా ఇస్తూ వస్తే జడ్జ్మెంట్ డే అని ఒక రోజు ఉంటుందంట. ఆ రోజు మనం చేసిన ప్రతి పనికి మనం చనిపోయిన తర్వాత ఆ 11 నెలల్లో మన కోసం చేసిన పనులకి జడ్జ్మెంట్ ఉంటుంది. చూడు, నీ కోసం ఎవరైనా కర్మకాండ కూడా చేశారా లేదా, సంవత్సరికం కూడా చేయలేదు అని క్వశ్చన్స్ కూడా చేస్తారంట. నీ గురించి ఎంతమంది మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది చెడుగా మాట్లాడుకుంటున్నారు, నీ వల్ల ఎంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్స్ అంతా కూడా జడ్జ్మెంట్ రోజు ఉంటుంది. సో అందుకే కర్మకాండం అనేది మనం చేయాలి. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు పుత్రుడో కూతురో నాకు ఈ కర్మం చేశారు అని ఆత్మ చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉంటే దానికి పై లోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది అని అంటున్నారు. సో 11 నెలల తర్వాత లాస్ట్గా సంవత్సరికం అంటే 1 సంవత్సరం తర్వాత అయితే చేసేస్తారు కదా, ఆ తర్వాత మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. తర్వాత చేయడం తప్పు కాదు, అంటే చేస్తూ ఉండడం వల్ల ఏమంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పిలిచి ఆ కర్మకాండం తిథి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే
ఆత్మ వేరే లోకం నుంచి ఈ భూమిపైకి వచ్చి మళ్ళీ ఈ కష్టాలనంతా చూసి బాధపడి మళ్ళీ రిటర్న్ వెళ్తుందంట. సో అలా ఎన్నిసార్లు మనం పిలుస్తూ ఉంటామో ప్రతిసారి భూమిపైన ఉన్న తన బంధాలని మర్చిపోలేక మళ్ళీ ఈ బాధలన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు.